పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, అసలే పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ టైమ్. అలానే ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రెషర్ పెడుతూనే ఉంటారు. ఎగ్జామ్ రేపు పెట్టుకుని ఇంకా ఇలా కూర్చున్నావేంటి, చదువు చదువు అని చెప్పేసి ఫుల్ ఫోకస్ అంతా. కాస్త వాళ్ళు చదువుకున్నా కూడా కాస్త రిలీఫ్ పొందడానికి అని చెప్పేసి అటు ఇటు తిరగడమో టీవీ చూడడమో చేస్తూ ఉంటారు. అసలు పిల్లలు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంట్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి, ఎలా ఉండాలంటారు? అవును, అది ఈ రోజుల్లో నిజంగా చాలా అత్యవసరమైన టాపిక్ అయిపోయింది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పరీక్షలు అనగానే ఒక టెన్షను పిల్లల్లోనూ పేరెంట్స్లోనూ ఉంటుంది. ముందు టెన్షన్ ఎలా రాస్తారు, సెకండ్ ఎన్ని మార్కులు వస్తాయి. పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు పోయిన సంవత్సరం బలానా వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, లేదా మన వాళ్ళ చుట్టాలలో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళకి ఎన్ని పర్సంటేజ్ వచ్చింది, అసలు పర్సంటేజ్ని వాళ్ళ ముందు ఎత్తద్దు. ఎందుకంటే వాళ్ళకి ముందు పిల్లలకి పరీక్ష రాయాలన్నా ఒక లెవెల్కి వాళ్ళు రీచ్ అవ్వాలన్నా వాళ్ళ బేసిక్స్ చాలా అవసరం. అంటే ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసే వరకు, ఒక ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళే వరకు పిల్లల బేసిక్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అన్న విషయం పేరెంట్స్ ఆలోచించకుండా పర్సంటేజ్ గురించి మాట్లాడే అర్హత పేరెంట్స్కు లేదంట నేనైతే. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు స్కూల్ వాళ్ళు పిలిచి ఉంటారు, ఏదో మీ అబ్బాయి సరిగ్గా చేయట్లేదనో, మీ పాప హోంవర్క్ చేయట్లేదనో, టైమ్లీ నోట్స్ సబ్మిట్ చేయట్లేదనో, అప్పుడు అందరూ కాదు బట్ 80% ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. అప్పుడు అటెండ్ అవ్వని, అప్పుడు అటెన్షన్ లేని పేరెంట్స్ అలా సడన్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు రావాలి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు సరిగ్గా చదువు, ఎన్ని మార్కులు చదువు అన్నది నోరు ఎత్తకూడదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ మెయిన్ థింగ్, ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సమ్మర్లో ఉంటాయి. అందులో ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయంటే పరీక్షలు ఆలోచించండి. పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్తో పాటు ఎండ చిరాకు కూడా ఉంటుంది. సో ఈ ఎండల్లో, ఎండాకాలం వాళ్ళు మంచిగా ఫుల్ స్వింగ్లో ప్రిపరేషన్ మొదలు పెట్టేసరికి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పిల్లలు పరీక్షల టైంకి ముందు వాళ్ళు ఎంత చదివినా అంతే చదువుతారు, అంతే రాస్తారు. అలా పక్కన పెడితే పరీక్ష హాల్కి ప్రశాంతంగా, మనశ్శాంతిగా, ఆరోగ్యంగా వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ 2 నెలలు అంటే ఎగ్జామినేషన్ ముందుకి వాతావరణం ఎప్పుడైతే మారుతుందో వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా పేరెంట్స్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎలాంటి ఆహారం తింటున్నారు, ఎక్కడ బయట తింటే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందేమో, తినే ఆహారం వాళ్ళ బిహేవియర్ మీద చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఆ పరీక్షల టైంలో ఎంత ప్రశాంతమైన ఆహారం, ఎంత సాత్వికంగా తింటే అంత మంచిది. అలానే వంట చేసే పద్ధతి అప్పుడు కూడా చికాకులతో చేయకుండా ఉండాలి. ఎస్ దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక కథ చెప్తాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వంట చేసేటప్పుడు ఎంత మనశ్శాంతిగానో చేయాలి. ఎంత అంటే తినేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆ వంట చేసేవాళ్ళు, వడ్డించి తినేవాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, రాబోయే చుట్టాలో ఎవరైనా ఉండొచ్చు. ఆ తినే వాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం, వీళ్ళు ఇది బాగా తింటారు అనే ఒక తృప్తితోటి చేస్తూ ఉంటే ఆ తినే వాళ్ళకి అది ఇంకా ఎక్కువ రుచికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనసు ఆ వంటలో కరుగుతుంది అంటారు. ఒకసారి ఒక రాజుగారు భోజనం అందరికీ అన్నప్రసాదం చేసి పెట్టిన తర్వాత ఎంతో మంచి గుణాలున్న ఒక వ్యక్తి తిన్న తర్వాత ఆయన వెండి గ్లాసుల్లో మంచినీళ్ళు వడ్డించిన తర్వాత ఆయనకి ఆ గ్లాసులు సంచిలో వేసుకుని వెళ్ళాలి అనిపించిందట. మనసు చెప్తోంది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నా కానీ వెండి గ్లాసులు దొంగలించాలన్న బుద్ధి వచ్చి ఆయన వెండి గ్లాసులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అది ఎవరో చూశారు, రాజుగారికి తెలిసింది. వెంటనే పట్టుకొచ్చి, అదేంటి నేను మిమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిస్తే మీరు ఇలాంటి పని చేయొచ్చా, పెద్దవారు కదా, తప్పు కదా అని అంటే ఆయనకి వాళ్ళు ఈ రాజభటులు ఎప్పుడైతే వెళ్ళి ఆయన పట్టుకొని తీసుకొచ్చేసారో అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అవును, నేను దొంగతనం ఎందుకు చేశాను, అసహ్యంగా ఇంతవరకు ఎప్పుడు ఎవరి వస్తువుని తీసుకోవాలి అని అనిపించని నాకు ఎందుకు ఈ గుణం ఈరోజు కలిగింది అని ఆయన చాలా బాధపడతాడు. ఇవాళ నేను దోషిగా నిలబడ్డాను కదా, అసలు దీనికి కారణం ఏంటి అని ఆయన అదే మాట రాజుగారికి కూడా చెప్తాడు. ఇప్పటివరకు నాకు మనసులో కూడా ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు, మరి ఎందుకు ఈరోజు ఇలా వచ్చింది అని ఒక్కసారి మీ వంట మనిషిని పిలుస్తారా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అర్థం కాదు, సభలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ఇలా అడుగుతున్నాడు అంటే సరే పిలిచారు.
ఏమ్మా వంట చేసేటప్పుడు నువ్వేం ఆలోచించావు అంటే ఆవిడకి చేసిన తప్పు రియలైజ్ అయింది. ఇది చాలా తక్కువ మందిలోనే ఉంటుంది కదా. అవును. ఎవరికి వాళ్ళే తప్పించుకుందామని ఆలోచించే మనస్తత్వమే ఎక్కువ ఉంది అందులో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో. అలాంటిది ఆవిడ వెంటనే అవునండి నాదే తప్పు, నేనే ఏం తీసుకెళ్ళిపోవాలా, ఇంత వెండి సామాను, ఇంత బంగారు పళ్ళాలు ఉన్నాయి, ఏది తీసుకువెళ్తే నా కష్టాలు తీరిపోతాయి అన్న ఆలోచనతో చేశాను అంట. కానీ నా పిల్లల మీద సాక్షిగా నేనేం తీసుకెళ్ళలేదు అనేసి ఏడ్చేస్తుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, వంట చేసేటప్పుడు ఉండే ఆలోచన అది తిన్నవాళ్ళకి ఉంటుంది, అది జీర్ణమయ్యే వరకు. అందుకే చూడు, మనం భోజనం చేసేటప్పుడు ఏమంటారు, నలుగురు కలిసి కూర్చుని మంచిగా మాట్లాడుకుంటూ తినాలి అంటారు. కోపంతో ఎవరిని ఒకళ్ళు తిట్టుకుంటూ విమర్శించుకుంటూ, ఎస్పెషల్లీ అన్నాన్ని విమర్శించుకుంటూ తినకూడదు. ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకుంటూ, ఏంటి వీళ్ళ మొహం ఇలా వంట చేశారనో అస్సలు అనకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అవును. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎలాంటి పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ముందు ఆ పని కోసం ముందుకు వచ్చేది ఆ 4 వేళ్ళు కడుపు నిండా నీళ్లు వెళ్ళటానికి, కడుపు నిండడానికి, తన మీద ఆధారపడ్డ వాళ్ళకి అన్నం పెట్టడానికి చేస్తుంది. కాబట్టి ఆ అన్న ఏమైనా లేకపోయినా బతకచ్చు, పండక్కి మంచి బట్టలు లేకపోయినా బతకచ్చు, భోజనం లేకుండా బతకలేరు కదా ఎవరు. అందుకని ఆ తినే తిండి అన్నది ఆ మనస్తత్వం మీద చాలా ఆధారపడుతుంది. నాకు నువ్వు చెప్పినట్టు తల్లే ఆరోగ్యంగా ఉండాలి అనుకుని వంట చేసి పెట్టిన రోజున పిల్లలు డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు మీకు అతనికి ఎవరికైనా సరే ఒక మెమరీ, మా అమ్మ ఇవి బాగా వండుతుంది, లేదా మా మేనత్తలు ఇది బాగా చేసేవాళ్ళు, మా నాయనమ్మ ఇది బాగా వంట చేసి పెట్టేది, ఈ ఐటెం వాళ్ళు చేస్తేనే తినాలి అని ఒక స్వీట్ మెమరీ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఈ రోజు పిల్లలకి ఏం మిగిలింది? అది నిజంగా ఇవన్నీ ఆలోచించుకుపోతూ ఉంటే, అంటే ఒక టైంలో ఉన్న అనుబంధం, ప్రేమ ఈ రోజుల్లో కనిపించట్లేదు కదా. దానికి రీజన్స్ ఇవన్నీ అదే. ఉన్నాయి కదా. ఇప్పుడు మసాలా దోశ ఎక్కడ బాగుందంటే ఏదో మాదాపూర్ సెంటర్ అన్న, అవును. బజ్జీలు ఎక్కడ బాగున్నాయంటే బాచిపల్లి వెళ్ళాలను అన్నే తప్ప, ఇవి మా అమ్మ అయితే ఇది బాగా చేస్తుంది, లేదా ఆ తల్లి వీళ్ళకి ఇప్పుడు వస్తున్నారు, మనం మిథునం సినిమాలో చూస్తాం, పిల్లలు వస్తున్నారు అని ఆవిడ ఎన్ని వంటకాలు చేస్తుంది. అవును. ఇంకొక సినిమాలో కూడా జయసుధ వాళ్ళందరూ వస్తున్నారని ఎన్ని రకాలు వండి పెట్టేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, అదో ఆ క్యారెక్టర్ని గురించి చెప్పుకోవడం కాదు, అక్కడ ఆ తల్లి పాత్ర ఆ పిల్లలకి నచ్చినవి చేయటంలో ఉన్నటువంటి ఒక అనుబంధం. ఎప్పుడు కూడా పెట్టే ఫుడ్, ఇప్పుడు ఎందుకు ఆ తల్లులు ఇదే చేసి పెడతారు అదే చేసి పెడతారు, వద్దు తిరగకూడదు, ఈ వాతావరణం మారినప్పుడు ఫుడ్ విషయంలో కూడా మార్పులు వస్తాయి కదా. మరి పరీక్షల ముందు పిల్లలకి రోజు సాయంత్రం స్నాక్స్ పానీపూరి, పిజ్జాలు, బజ్జీలు తెచ్చి పెడితే ఆరోగ్యం ఏమవుతుంది? ఎంత చదువుకొని ఈయన కాసి నక్కల పాలవుతుందంటారు పొలాన్ని. ఆ రకంగా సంవత్సరం అంతా కష్టపడి చదివిన వాడు కూడా ఎగ్జామ్స్ టైంలో వాడు సిక్ అయిపోతే పిల్లలు ఏం పరీక్ష రాస్తారు? వాళ్ళు మొత్తం అప్సెట్ అయిపోతారు. ఒకవేళ బాగా రాయగలిగినా కానీ జస్ట్ వెళ్తారు వచ్చేస్తారు. ఎప్పుడు హెల్త్ బాగోలేకపోతే కాన్సన్ట్రేషన్ క్వశ్చన్ పేపర్ మీద ఉండదు కదా, రీకలెక్ట్ చేసి రాసుకునే స్థాయి ఎవరికి ఉండదు, ఏ వయసు పిల్లలకి ఉండదు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది. అందుకనే వాళ్ళకి చెప్పితే వినా స్థాయిలోనే పెంచాలి పిల్లల్ని. ఇప్పుడు పిల్లలకి రోజు అలవాటు అయిపోయింది బయట తినటం. పరీక్షల ముందు నీకు హెల్త్ బాగోలేదు తినద్దు అంటే ఊరుకుంటారా? వింటారా? అసలు ఛాన్సే లేదు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి వినే అలవాటు లేదు. చెప్పాలని మీ మనసులో ఉంది కానీ వినడేమో, ఎందుకు ఆ గారాబంగా ఓవర్ ప్యాంపరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పట్లేదేమో. అలాంటప్పుడు సడన్గా నువ్వు ఒక మంచి చెప్తే వాడికి ఎలా తోస్తుంది బుర్రా? వద్దు అన్నదన్న ఒక నెగటివే అనిపిస్తుంది తప్ప ఎందుకు వద్దన్నారు అన్న జ్ఞానం పిల్లల్లో ఉండదు, రాదు అసలు. మరి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి ఇవన్నీ ముందు నుంచి ఉండాలి కదా. పరీక్ష టైంలో నేను ఒక పేరెంట్ని చూశాను, ఎగ్జామ్స్ అయిపోయి వాడు క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు, గబగబా తినేశాడు, పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు, ఆవిడ గ్లాసు మంచినీళ్ళ బాటిల్ తోటి పరిగెత్తుకుంటూ వెనకాల వచ్చింది, తాగి మంచినీళ్ళు తాగి వెళ్ళు, నోట్లో ఇంకా మింగలేదు. అబ్బాయిని ఆపి మంచినీళ్ళు గ్లాసులో పోసి తాగించి పంపించింది. అది నిజంగా ఎంత శ్రద్ధ, అది కదా బాధ్యత. అలానే ఇందాక మీరు అన్నారు కదా, ఇలాగా అంటే ఇంట్లో చదవడానికి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ కూడా పిల్లలు సపోర్ట్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వాడు చదువుకుంటాడులే, వాడు సౌండ్ హాల్లో టీవీ సౌండ్ పెట్టుకుంటే వాళ్ళు ఎలా చదువుతారు?
ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో సరౌండింగ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఆ ఇంట్లో వాళ్ళే కాదు, ఆ పక్కన ఉన్న ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్ వచ్చింది, ప్రతి ఇంట్లో వాళ్ళు, ప్రతి బిల్డింగ్లో వాళ్ళు కూడా ఒక్క నిమిషమే ఆలోచించాలి. మన సౌండ్, టీవీ సౌండ్, మనం చాలా పెద్ద సిస్టమ్ కొనుక్కున్నాం కాస్ట్లీ, కానీ పెద్ద సౌండ్ పెట్టుకోవటమో లేదా మన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది కదా అని హాయిగా పాటలు పెట్టుకునే ముందు ఒక క్షణం ఆలోచించండి. కొంచెం సామాజిక బాధ్యత. పరీక్షల టైము, ఈ చుట్టుపక్కల ఎంతమంది 10th రాసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, వాళ్ళందరి చదువు డిస్టర్బ్ అవుతుందేమో, లేదా చదువుకుని తిని పడుకున్నారు, రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళాలి వాళ్ళు. ఈ విషయాలు ప్రతి వాళ్ళు, ఒక అమ్మ నాన్న ఆ ఇల్లే కాదు, ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో ప్రతి వాళ్ళు ఆలోచించాలి అంట నేను. కరెక్ట్. ప్రతి వాళ్ళు ఆలోచించాలి. అయ్యో పిల్లలు పరీక్షల టైం, ఇప్పుడు మనం సౌండ్ పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఏమో అని 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 ప్రతి వాళ్ళు అనుకోవాలి. నిజంగా చాలా బాగా చెప్పారమ్మా. ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం టిక్ చేసుకుంటేనే వాడు ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్ళి బాగా సక్సెస్ అయ్యి మన ఇంట్లో పిల్లలు లేకపోవచ్చు, ఎగ్జామ్ రాసే వాళ్ళు మన ఇంట్లో లేకపోవచ్చు, చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, లేదా పరీక్షలు అయిపోయి ఉండొచ్చు, పక్క వాళ్ళ పిల్లలు కూడా. పరీక్షలు అంటే పరీక్షలే కదా ఎవరికైనా. ఒక క్షణం అది ఆలోచించమంటున్నా నేను. చాలా బాగా తెలియజేశారమ్మా. ఇది ప్రతి ఒక్కళ్ళు అంటే విన్నప్పుడు ఏంటంటే నిజమైన ఆలోచన ఒక ఇచ్చినట్టు అవుతుంది కదా మనకి, ఒక ఐడియా ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.